చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయంలో స్వాములు సందడి చేశారు. స్థానిక రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమన్న ఆలయ పరిసరాల్లో కొలువై ఉన్న హనుమాన్ దేవాలయం వద్ద ఆంజనేయ స్వామి దీక్షాదారులు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని అనంతరం మాల విరమణ చేశారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేశారు. స్వాములు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలన్నీ కాషాయ రంగును పులుముకొని పండుగ శోభను తీసుకువచ్చాయి. అనంతరం భీమేశ్వరుని కూడా దర్శించుకొని తరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయం చుట్టూ చలువ పందిళ్లు వేసి సౌకర్యాలు కల్పించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు హనుమత్ జయంతిని పురస్కరించుకొని స్వామివారి యొక్క అనుబంధ ఆలయాలు అలాగే స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మూర్తులన్నిటి కూడా మన్ని సూక్తం ద్వారా మహాభిషేకము అలాగే చేసి విశేషమైనటువంటి శుభాలు చేయడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో చిన్న జయంతి పెద్ద జయంతి అని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఒక జయంతి చిన్న జయంతిగా, వైశాఖలో వచ్చేటువంటిది పెద్ద జయంతిగా అది నిర్వహిస్తారు. అక్కడికి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా ఆ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క క్షేత్రానికి వచ్చి దర్శించుకొని అక్కడికి వెళ్తారు. ఇది అనూచారంగా ప్రజలందరిలో కూడా కులదేవత రాజన్న కాబట్టి ఆ రాజన్నను దర్శించుకున్న తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామికి వెళ్తారు. కాబట్టి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఎవరైతే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే దర్శిస్తారో వారందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షం